పసిఫిక్ ఓషన్ మనం అనుకున్న దానికంటే కూడా చాలా పెద్దది. ఈ ప్రపంచంలో మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్ అన్నింటిలోనూ పసిఫిక్ ఓషన్ అన్నది చాలా పెద్దది. ఇది మొత్తం 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో విస్తరించి ఉంది. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే మన ప్రపంచంలోని టోటల్ ల్యాండే 148 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో విస్తరించి ఉంది. దీని అర్థం మిగతా 4 ఓషన్స్ ని పక్కన పెట్టి ఓన్లీ పసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడుకుంటే అది ఒక్కటే మన ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని పర్వతాలు, ఎడారులు, అడవులు అండ్ ఐలాండ్స్ కంటే కూడా చాలా పెద్దది. ఈ మొత్తం ఓషన్లో కేవలం జస్ట్ కొన్ని ఐలాండ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అవి కూడా ఎంత చిన్నవి అంటే ఈ విశాలంతమైన సముద్రం ముందు జస్ట్ చిన్న డాట్స్ లా కనిపిస్తాయి అవి. దానికి తోడు వీటిలోని చాలా ఐలాండ్స్ మీద ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా అడుగు పెట్టలేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ పసిఫిక్ ఓషన్లో తప్పిపోతే అతన్ని వెతకటం దాదాపు ఇంపాసిబుల్. కానీ ఈరోజు మీరు ఒక పర్సన్ యొక్క రియల్ స్టోరీ తెలుసుకోబోతున్నారు. అతను తన చిన్న బోట్లో ఈ పసిఫిక్ ఓషన్లో తప్పిపోయాడు. అది కూడా ఏదో 10 రోజులో లేదా 15 రోజులో కాదు, టోటల్గా 438 డేస్ పాటు తప్పిపోయాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ పర్సన్ యాక్సిడెంటల్గా ఎలాంటి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు అంటే అలాంటి రికార్డ్ని కావాలనే ఎవరూ కూడా బ్రేక్ చేయాలి అనుకోరేమో. సముద్రంలో ఒంటరిగా అందరికంటే ఎక్కువ సమయాన్ని గడిపి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇతని పేరు జోస్ సాల్వడోర్ అల్వరెంగా. ఇతను సముద్రంలో 438 రోజులు గడిపాడు. అది కూడా కేవలం 7 అడుగుల చిన్న బోట్లో. కానీ క్వశ్చన్ ఏంటి అంటే అసలు 14 నెలల వరకు ఆ భయంకరమైన సముద్రంలో అతను ఒంటరిగా ప్రాణాలతో ఎలా ఉండగలిగాడు అని. అంతకంటే ముందు అసలు అతను సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం రండి. మనం ఒక్కసారి 2013లోకి వెళ్తే మెక్సికోకి చెందిన కోస్టా అజుల్ అనే ఒక చిన్న గ్రామంలో జోసే అల్వరెంగా అనే వ్యక్తి ఉండేవాడు. జోసే ఏజ్ అప్పటికి 36 ఇయర్స్ అండ్ అతను ఒక ఎక్స్పర్ట్ ఫిషర్మ్యాన్గా కూడా ఉండేవాడు. 2014 నవంబర్ 17న జోసే తన ఫ్రెండ్తో కలిసి ఫిషింగ్ కోసం తన చిన్న బోట్ని తీసుకొని వాళ్ళిద్దరూ సముద్రంలోకి వెళ్లారు. వాళ్ళు సముద్రంలో జస్ట్ 30 అవర్సే గడపాలి అని ప్లాన్ చేసుకోవడం వల్ల ఆ చిన్న బోట్లో ఎక్కువ సామాన్లు కూడా తీసుకువెళ్ళలేదు. ఆ 7 అడుగుల బోట్లో కేవలం ఒక ఇంజన్ అండ్ వాళ్ళు పట్టే చేపలు స్టోర్ చేసుకోవడానికి ఒక రిఫ్రిజిరేటర్ మాత్రం ఉన్నాయి. ఇక ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు అందులో కేవలం ఒక రోజుకి సరిపడినంత ఆహారం మరియు నీళ్లు మాత్రమే తీసుకెళ్లారు. అయితే అప్పుడు జోస్కి తెలియదు అతని నెక్స్ట్ 438 డేస్ తన జీవితంలోనే వరస్ట్ డేస్గా మారబోతున్నాయి అని. మెక్సికో కోస్టల్ లైన్ నుండి 120 కిలోమీటర్ల దూరం వెళ్లి సముద్రంలో వల వేశారు. కానీ అప్పుడే ఒక భయంకరమైన సముద్రపు తుఫాను వచ్చింది. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చేపల వల్ల అక్కడే వదిలేసి వెంటనే తిరిగి కోస్టల్ లైన్ వైపు స్టార్ట్ అయ్యారు. టోటల్ 6 అవర్స్ పాటు కంటిన్యూయస్ స్పీడ్తో బోట్ని నడిపారు. ఉదయం 7 గంటల సమయానికి కోస్టల్ లైన్ చేరువకి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోకి వచ్చేశారు. వాళ్ళకి తమ గ్రామం కనిపిస్తోంది. ఆ తుఫాను నుండి అయితే చాలా దూరం వచ్చేశారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ మాత్రం వాళ్ళని ఇంకా వదలలేదు. సరిగ్గా అప్పుడే కోస్టల్ లైన్ నుండి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళ బోట్ ఇంజన్ పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర బోట్ని నడపడానికి కర్రలు అయితే లేవు అండ్ అలానే బోట్ డైరెక్షన్ని కంట్రోల్ చేసే సెల్ కూడా లేదు. కానీ వాళ్ళ దగ్గర ఒక రేడియో ఉంది. దాని ద్వారా వాళ్ళు తమ లొకేషన్ని తమ బాస్కి సెండ్ చేసి అతని ఆన్సర్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం ప్రతి ఫిషర్మ్యాన్కి కూడా ఇది ఒక పీడకల లాంటిది. అవును, తమ బాస్ ఇచ్చే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు రేడియో యొక్క బ్యాటరీ కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి ఫిషర్మ్యాన్స్కి బయట ప్రపంచంతో ఉన్న కాంటాక్ట్ పూర్తిగా తెగిపోయింది. ఇక జోసే అండ్ అతని ఫ్రెండ్ ఆ షాక్లో ఉన్నప్పుడు సడన్గా అసలు ఊహించని సంఘటన ఒకటి జరిగింది. బలమైన గాలులు వాళ్ళని మళ్ళీ సముద్రం వైపు తోయటం మొదలుపెట్టాయి. అప్పటి వరకు వాళ్ళకి కనిపిస్తూ ఉన్న తీరం మెల్లమెల్లగా వాళ్ళకి దూరమవుతూ వెళ్ళిపోయింది. వాళ్ళ బాస్ ఒక సెర్చ్ టీంని పంపి వాళ్ళ కోసం పసిఫిక్ ఓషన్లోని ప్రతి కార్నర్లోనూ వెతికించాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ జోసే అండ్ అతని ఫ్రెండ్ బయటపడే అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ ప్రమాదం జరిగి అప్పటికి 5 రోజులు గడుస్తూ ఉన్నాయి. అలాగే గాలులు జోసే బోట్ని కోస్టల్ లైన్ నుండి 450 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లిపోయాయి. వాళ్ళు సముద్రంలోని ఎలాంటి భాగంలోకి చేరుకున్నారు అంటే అక్కడ అన్ని డైరెక్షన్స్లోనూ కేవలం నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
వాళ్ళ బోట్ చాలా చిన్నదిగా ఉండటం వల్ల దూరం నుండి దాన్ని స్పాట్ చేయటం కుదరని పని. వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్లేర్ గన్ను లేదు. కనీసం నిప్పు అంటించి పొగ ద్వారా సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అంటే జోసే అండ్ అతని ఫ్రెండ్కి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఇప్పుడు జస్ట్ 1% కూడా లేదు అని బాగా అర్థమైంది. తమతో పాటు తెచ్చుకున్న ఫుడ్ అండ్ వాటర్ అప్పటికే ఖాళీ అయిపోయింది. చాలా ఆకలితో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం తమ చేతులతో బోట్ మీదకి వచ్చి కూర్చునే పక్షుల్ని పట్టుకోవడం లేదా బోట్ దగ్గరలో ఉన్న చేపల్ని పట్టుకొని పచ్చిగా తినడం మొదలుపెట్టారు. సముద్రంలోని ఉప్పు నీళ్ళని తాగడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంది. అందుకే వాళ్ళు సముద్రంలో తేలే ప్లాస్టిక్ బాటిల్స్లో వర్షపు నీటిని పట్టుకొని తాగడం మొదలుపెట్టారు. కానీ చాలా రోజుల వరకు వర్షం పడనప్పుడు తమ దాహాన్ని తీర్చుకోవడం కోసం చేపలు మరియు తాబేళ్ల రక్తాన్ని తాగేవాళ్ళు. అది కూడా వాటిని పట్టుకోగలిగినప్పుడు మాత్రమే. రోజులు నెలలు గడుస్తూ వచ్చాయి. వాళ్ళు ఎలాంటి మెంటల్ టార్చర్ని అనుభవించారు అనేది ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. చివరికి జోసే ఫ్రెండ్ ఈ టార్చర్ భరించలేక 4 నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న బోట్లో మాట్లాడటానికి కూడా జోసే దగ్గర ఎవరూ లేరు. 4 వైపులా చుట్టుముట్టిన ఆ సముద్రంలో ఒంటరిగా జీవితాన్ని గడపటం మొదలుపెట్టాడు. మ్యాప్లో చూస్తే ఈ అంచనా ప్రకారం ఇప్పుడు జోసే పసిఫిక్ ఓషన్లోని ఈ భాగంలో ఉన్నాడు. అండ్ ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే నిశ్శబ్దమైన భాగం అని అంటారు. అందుకే ఇక్కడి నుండి కార్గో షిప్స్ కూడా చాలా రేర్గా వెళ్తూ ఉంటాయి. మెక్సికో కోస్టల్ లైన్ని వదిలి 6 నెలలు పైగానే గడిచాయి. అందులోనూ జోస్ తనతో వచ్చిన తన ఫ్రెండ్ని కోల్పోయాడు. దాంతో అతను చాలా ఫ్రస్ట్రేటెడ్గా మారిపోయాడు. ఒకరోజు జోస్కి సముద్రంలో దూరంగా ఒక కార్గో షిప్ వెళ్తూ కనిపించింది. గడిచిన 6 నెలల్లో అతను చూస్తున్న మొదటి షిప్ అది. ఆ దృశ్యాన్ని చూడగానే అతను బ్రతుకుతాడు అనే నమ్మకం మళ్ళీ ఊపిరి పోసుకోవడం మొదలయ్యింది. జోస్ కార్గో షిప్ వైపు అన్ని రకాలుగా సిగ్నల్స్ ఇచ్చాడు. కానీ అన్ఫార్చునేట్గా షిప్లోని క్రూకి ఆ చిన్న బోట్ కనిపించలేదు. చూస్తూ ఉండగానే అతను బ్రతుకుతాడు అనే నమ్మకం మీద మళ్ళీ నీళ్లు చల్లినట్టయింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సముద్రం మధ్యలో ఒక్కొక్క రోజు చావుతో పోరాడిన తర్వాత చిట్ట చివరికి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఒకటి దొరికితే అది కూడా మనల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతే ఎలా అనిపిస్తుంది? 11 నెలల పాటు ఆ చిన్న బోట్లో జోస్ 8000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అతని బట్టలు కూడా చిరిగిపోయాయి. తనని తాను సన్లైట్ నుండి కాపాడుకోవడానికి కేవలం ఒక అండర్ వెస్ట్ మాత్రమే మిగిలింది. చివరికి అదృష్టం అతని మీద దయ చూపించే మూమెంట్ వచ్చింది. 2014 జాన్ 30th రోజున, అంటే టోటల్ 14 months తర్వాత జోస్ దగ్గరలో నీళ్లలో కోకోనట్స్ తేలుతూ ఉండటం చూశాడు. ఏదో ఒక ఐలాండ్ దగ్గరికి వచ్చింది అని, అక్కడి కోకోనట్సే చెట్టు నుండి రాలి నీళ్లలో తేలుతున్నాయి అని అతనికి అర్థమైంది. కొంచెం సేపటి తర్వాత అతనికి నిజంగానే ఒక ఐలాండ్ కనిపించడం మొదలయ్యింది. ఆ ఐలాండ్ కూడా మిస్ అవుతుందేమో అని భయపడి నీళ్లలోకి దూకి ఈదుకుంటూ ఐలాండ్కి చేరుకున్నాడు. గడిచిన 14 నెలల్లో జోస్ మొదటిసారి ఒక నేల మీద అడుగుపెట్టాడు. ఐలాండ్ దగ్గరికి చేరుకున్నప్పుడు అతనికి ఒక చిన్న బీచ్ హౌస్ కనిపించింది. అందులో అక్కడి లోకల్స్ ఉన్నారు. గడిచిన 438 రోజులలో జోస్ ఫస్ట్ టైం ఒక మనిషిని కాంటాక్ట్ అయ్యాడు. అది మార్షల్ ఐలాండ్స్కి చెందిన ఒక రిమోట్ ఐలాండ్. దాన్ని ఎబోన్ అటాల్ అంటారు. అండ్ ఆ ఐలాండ్ జోస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో ఒక చిన్న డాట్ అంత ఉండే ఈ ఐలాండ్ దగ్గరికి చేరుకోవడం కూడా అతని అదృష్టమే. ఒకవేళ ఆ ఐలాండ్ కూడా మిస్ అయి ఉంటే అతని నెక్స్ట్ స్టాప్ ఫిలిప్పైన్స్లో ఉండేది. అది ఈ ఐలాండ్ కంటే కూడా 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇక్కడి నుండి జోస్ని తిరిగి తన ఇంటికి పంపించడం జరిగింది. అక్కడికి చేరుకోగానే అతనికి ఇంకొక సమస్య చుట్టుముట్టింది. అవును, తిరిగి వెళ్ళిన తర్వాత జోస్ 438 days అనే పేరుతో ఒక బుక్ని పబ్లిష్ చేశాడు. కానీ జోస్ మీద తాను తనతో వచ్చిన తన ఫ్రెండ్ని చంపాడు అని ఆరోపించబడి అతని మీద కేస్ ఫైల్ చేయడం జరిగింది. అయితే జోస్ చెప్పిన దాని ప్రకారం తన ఫ్రెండ్ తనకు తెలియకుండా అలా ఎలా ఆత్మహత్య చేసుకుంటాడు అన్నది ఇంకా కూడా అనుమానాస్పదమే. ఈ వీడియోని కూడా మీరు అందరికీ చేరేలా లైక్ అండ్ షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ ఈ వ్యక్తి సిచ్యువేషన్లో ఉండి ఉంటే ఏం చేసి ఉండేవారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.